హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్ ఇదైతే నిన్న మార్నింగ్ వ్లాగ్ అండి. సో మా ఇంట్లో సడన్గా గ్యాస్ అయిపోయిందండి. సో ఇవన్నీ చేద్దామంటే గ్యాస్ అయిపోయింది. ఇంకా టీ పెట్టాము, టీ పెట్టగానే అయిపోయింది. ఇంకా మా నాన్నమ్మది చిన్న గ్యాస్ ఉందండి, చిన్నది స్టవ్ ఉంది. సో అది తీసుకొచ్చి అయితే మేము వంట చేయడం స్టార్ట్ చేసాము. నిన్న ఏంటంటే మా తాతయ్య చనిపోయాడండి. మా చిన్న నాన్నమ్మ వాళ్ళ హస్బెండ్ చనిపోతే అవి దినాలకు వెళ్ళామండి, వెళ్తున్నాము. సో ఇంకా గబగబా చేసుకుందామంటే గ్యాస్ అయిపోయిందండి. ఇంకా చిన్న గ్యాస్ పైనే ఒక్కొక్కటి చేసేసరికి ఇంకా లేట్ అయిపోయింది. పులిహోర చేశానండి. పులిహోర చేసిన తర్వాత ఇంకా మా చిన్నోడికి అన్నం వండేసాను. అన్నం వండేసిన తర్వాత ఇంకా మళ్ళీ మేము అన్నం వండుకున్నాం. మళ్ళీ మా తమ్ముడు అంతలోపే చికెన్ తెచ్చాడు. చికెన్ తెస్తే అది కూడా వండేసామండి. ఇంకా వండేసి ఇంకా మేము తినేసి స్నానాలు చేసుకొని బట్టలు ఉతికేసుకొని ఇంకా పిల్లల్ని రెడీ చేసేసరికి ఇంకా చాలా టైం అయిపోయిందండి. ఇంక ఇక్కడైతే కోతి వస్తుందండి. కోతులు వచ్చాయి బాగా. అది నా పైకి వస్తుందండి. వీడియో తీసాను దాన్ని. నేను కెమెరా పెడుతుంటే అది పైకి ఇలా అరుస్తూ పైకి వస్తుంది. అందుకే భయపడి వెళ్ళిపోయాను ఇంట్లోకి. ఇంక ఇక్కడైతే చికెన్ కంప్లీట్ అయిపోయిందండి వండడము. ఎలా ఉందో చెప్పండి. చూడడానికి అయితే బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. అంటే ఫ్రై లాగా చేసుకున్నాము. అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాక తింటాం కదా అని చెప్పేసి చేసామన్నమాట. ఇక్కడైతే మళ్ళీ రైస్ పెట్టాను అనమాట. రైస్ ఫ్రెండ్స్, మేము ఈరోజు మా చిన్ననాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. ఎందుకంటే మా తాతయ్య చనిపోయాడు. 5 days అవుతుందండి ఈరోజు దినాలు. సో అక్కడికి వెళ్తున్నామండి. మేము పిల్లలందరము రెడీ అయ్యామండి. ఇంకా కాసేపట్లో వెళ్తాము. పిల్లి కూడా కూర్చో. తమ్ముడు పోతుందా? కూర్చో. అలా చదివేది కదరా నీళ్ళు వీళ్ళకి కావాలి కదా. మంచి రోజు మేము మర్చిపోయి ఫోన్ చేస్తాం. రాత్రి పోసిన ఫ్రెండ్స్, నాకు ఈ మధ్య టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందండి. టైఫాయిడ్ అంటే తెలుసు కదండి, 4-5 months దాకా అది ఒంట్లో నుంచి పోదు కదా. సో ట్యాబ్లెట్స్ వాడాను, ట్రీట్మెంట్ తీసుకున్నాను, అయినా తగ్గట్లేదండి. సో నా ఫేస్లో అది ఇంకా ఉంది అండి. అంటే వీక్నెస్ ఉందన్నమాట, యాక్టివ్గా లేను.
నడు 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 నడు. పువ్వులు ఎక్కడ జమ చేసి పువ్వులు ఆ? అవునా ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా ఇక్కడ ఆటో. ఈ ఆటో అయితే మా మావయ్యదండి. సో మేము ఎప్పుడైనా ఇక్కడికి రావాలంటే వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే ఈ ఆటోలోనే వెళ్తామండి. తన ఆటోలోనే తీసుకెళ్తాడు. సో మేము సాయంత్రం కూడా ఈ ఆటోలోనే వెళ్ళిపోయాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి.